ఈ జిల్లా వాళ్ళకి చాలా మందికి తెలియదు కదా, ఎందుకంటే చేసిన పనులు చెప్పుకోలేకపోయారు. అంటే తిట్టడానికే మీ మంత్రులందరూ కూడా సమయం అంతా ఎక్స్పర్ట్ వాళ్ళని తిట్టడానికి సరిపోయింది అనేది రైతులతో కూడినటువంటి తిట్టడానికి. నేను సింపుల్ తింటాను, నేను సింపుల్ దాని గురించి కూడా నేను మళ్ళీ వస్తాను. బేసిక్ ఏంటంటే మేము ఎక్కడైతే వెళ్ళి శంకుస్థాపనలు చేయాలో, ఏ ప్రాంతానికి పోవాలో, ఆ 2 years టైంలో కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ టైంలో వచ్చి మా మనుషులు కూడా తిరగలేని పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు తన ఆఫీస్ నుంచే దాన్ని అందరినీ కూడా వర్చువల్గా ఓపెన్ చేసుకుంటూ రావడం జరిగింది. దానివల్ల మేము ప్రాక్టికల్ అక్కడికి పోలేని పరిస్థితి. అందుకు ఆ టైంలో మేము చేయాల్సిన అభివృద్ధి కానీ చేసిన అభివృద్ధి కానీ చెప్పుకోలేని పరిస్థితులు. సో మీరు అంటున్న ఏవైతే అంటున్నారో బూతులు గీతులు అని, దాన్ని ఇంకో ప్రశ్నలో నేను మొత్తం కావాలంటే చెప్తా, ఎక్కడి నుంచి ఏ విధంగా ఎవరు ఏ విధంగా విక్టిమ్ కార్డు ప్లే చేసినారు అనేది కూడా నేను చెప్తాను. కానీ ఈరోజు రాయలసీమ ప్రాంతానికి సంబంధించినంత వరకు డెఫినెట్గా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది. ఎందుకు నేను సింపుల్ తింటాం, ఆల్మట్టి డ్యామ్ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కట్టారు. ఇప్పుడు దాన్ని ఎత్తు పెంచుతున్నారు. అయినా కానీ మాట్లాడలేని పరిస్థితి, అయినా కానీ ప్రశ్నించలేని పరిస్థితులలో ఉన్నామంటే అంతకంటే దౌర్భాగ్యం ఏం కావాలా? ఇట్స్ మై రా. ఈరోజు నా ఇంటి కోసం మాట్లా నేను సింపుల్ థింగ్ చెప్తా. మన దీపక్ రెడ్డి మాట్లాడినాడు, నాకు జీతాల వల్ల అని తన కోసం మాట్లాడినాడు. 2 రోజుల్లో జీతాలు వేసినాడు కదా, జీవో ఇచ్చినాడు కదా, రిలీజ్ చేసినాడు కదా, 20 lakhs ఎంతో రిలీజ్ చేసినాడు కదా. ఈరోజు నా ఇంటి కోసం మాట్లాడలే కదా, నా ప్రాంతం గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ ఇబ్బంది పడుతున్న విషయం గురించి మాట్లాడుతున్నా. దాంట్లో తప్పేముంది నాకు అర్థం కావట్లే. ఇప్పుడు మేము మిగతా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, నేను మాట్లాడినది తప్ప కరెక్టా? మాకు వచ్చిన ఎయిమ్స్ పోయిందా లేదా? ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అది అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులకి మీరు అధికారంలో ఉండి కూడా ఏమాత్రం ఖర్చు పెట్టలేదు. ఈ రోజు ఖర్చు పెట్టిన దాని మీద కూడా ఓపెన్ డిబేట్ జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఓపెన్ డిబేట్. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏంది, ఏదో మురుగుతే లోకేష్ చంద్రబాబు 2 బిస్కెట్లు ఎత్తా అంటారు, పోతా అంటాడు. ఆయన దానికి కూడా వాల్యూ ఇవ్వడన్నా చూస్తా అంటాడు. నేను సింపుల్ థింగ్ చెప్పిన, వాళ్ళ అన్న ఉన్నా కానీ